ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మీరంతా క్షేమంగా ఉండాలి. ప్రతిరోజు కూడా మీరు సంతోషంగా ఉండాలి. ప్రభు వాక్యము అన్నిటికంటే ఎక్కువగా సంతోషాన్ని, ఉజ్జీవాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చేది. ఈ లోకంలో ఉజ్జీవం అనే మాట మరెక్కడ వాడలేము కానీ యేసుక్రీస్తులో ఉజ్జీవము అనేది ఉన్నది. అది ఆత్మకు సంబంధించినటువంటి మాట అయి ఉన్నది. ఆత్మకు సంతోషము, సమాధానము, మరి గొప్ప ఆహారం తీసుకుంటేనో ఎక్కువ డబ్బులు కనబడితేనో కనగదు, కానీ ఆత్మను సృష్టించిన ఆ జీవాత్మ అయినటువంటి మరి జీవచర నది అయినటువంటి పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుని ద్వారానే కలుగుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మరి అద్భుతమైన లేఖన భాగాన్ని మనం ధ్యానిస్తున్నాం. ప్రభువాక్యము సజీవమైనది, అది మేలు చేసేది. ప్రభువాక్యము పనిచేసేది, క్రియ రూపంలో పనిని జరిగించేది. కాబట్టి మరి ఈరోజు సంబంధించిన లేఖన భాగం అద్భుతమైన వాగ్దానం మనం చూద్దాము. మొదటి సామ్యుయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. దావీదు గారు చెప్పినటువంటి ఈ మాట మరి ముందు 16వ అధ్యాయం మనం చూసినట్లయితే మరి సమూయేలు గారు యెహోవా చేత సెలవు పొంది మరి 7 కుమారులను యెషయి గారు చూపెట్టినప్పటికీ కూడా మరి ఇతను కాదు ఇంకొకరు ఉన్నారని ప్రభు ఆత్మ బలంగా సమూయేలు గారిని ప్రేరేపించడం ద్వారా మరి ఇంకెవరైనా కుమారులు ఉన్నారా అంటే యెషయి గారు చెప్పారు, కనిష్ఠుడు, చిన్నవాడు, మరి అతను ఎప్పుడు ఊర్లో ఉండడు, గొర్రెల మంద కాస్తూ ఉంటాడు అని చెప్పినప్పుడు సమూయేలు గారు చెప్పారు, అతడు వచ్చేంత వరకు నేను కూర్చొని వెయిట్ చేస్తాను, అతన్ని పిలిపించండి అని చెప్పారు. మరి 7 మీద చేతులు ఉంచగా ప్రభు ఆత్మ ప్రేరేపింపబడలేదు. కానీ దావీదు ఇంటికి రాగానే మరి సమూయేలు గారు దావీదు తల మీద తైలము పోసి అభిషేకించగా బలమైన ఆత్మ దిగి వచ్చిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి సౌలు గారు అప్పటికి దురాత్మతో మరి పీడించబడుతున్నారు. సమూయేలు గారు సౌలుకు భయపడి బహు దొంగచాటున వచ్చి దావీదు గారిని అభిషేకించారు. అభిషేకించిన వెంటనే జరిగిన గొప్ప సంగతి ఏంటంటే గొల్యాతు అనే ఒక శూరుడు బయలుదేరారు. ఫిలిష్తీయులకు మరి ఇశ్రాయేలుకు మధ్య యుద్ధములో దావీదు ఎప్పుడు కూడా దండులోకి వెళ్ళడం కానీ యుద్ధం చేయడం కానీ చేయలేదు. మనకు లేఖనం తెలియజేస్తుంది. చిన్నవాడు, అద్భుతమైన వాడు, మరి సుందరుడైన వాడు దావీదు దేవుని యొక్క బిడ్డల్ని దూషించడం, దేవుని నామాన్ని దూషించడం తట్టుకోలేక అతడు ఒక గొప్ప సాహసం చేశాడు. ఏమిటంటే వాక్యం సెలవుస్తుంది, శక్తి చేత నేను, బలం చేత నేను కాదు, కానీ నా ఆత్మధర దీని చేతునని. గొప్పగా మరి ఏ ఆయుధము లేకుండా యెహోవా రక్షించువాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది మరి 17వ అధ్యాయం 47వ వచనంలో యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించేవాడు కాదు, కానీ యుద్ధం యెహోవాదే అని తెలియచేశాడు. ఈ రోజున మనకు వస్తున్న సమస్యలు ఈ మోడర్న్ యుగంలో ఈ యొక్క మరి చివరి అంత్య దినములలో మనకు వస్తున్న సమస్యలు చాలా విచిత్రంగా ఉంటాయి. మన శక్తికి మించి ఉంటాయి, మన డబ్బుకు మించి ఉంటాయి, మన జ్ఞానానికి మించి, మన సామర్థ్యానికి మించి ఉంటాయి. కానీ దావీదు వల్ల మనం కూడా చెప్పాలి, యుద్ధము యెహోవాదే, యుద్ధము జరిగించేవారు మరి మనము కాదండి. మనము పోరాడితే జయం రాదు, దేవుడు మన పక్షంగా ఉండాలి. గొల్యాతు గారి ఎత్తు, అతని యొక్క ఈటె పొడవు అవన్నీ కూడా చాలా విచిత్రంగా భయానకరంగా ఉన్నాయి. కానీ మరి దావీదు చెప్పిన మాట నిజము. యుద్ధము దేవుడు జరిగించాడు, గొల్యాతును పడగొట్టింది. మరి దావీదు చేతిలోని అభిషేకపు రాయి గొల్యాతును పడగొట్టినది. ఈ రోజున మనకు నిజముగా తైలము అంటే చాలామంది ఎగతాళి చేస్తారు, నూనెని, అభిషేకాన్ని కూడా అంతగా నమ్మరు. కానీ దేవుడు తైల అభిషేకము ఇచ్చినప్పుడు దావీదు తన జీవితకాలం అంతయు తర్వాత తన తరములో కూడా అభిషేకము పొందినవాడుగా, రాజ్యసింహాసనం వెళ్ళినవాడుగా ఉన్నాడు. ఈ రోజున అలాంటి కృప మనకందరికీ దేవుడు అనుగ్రహించును గాక. యుద్ధము యెహోవాదే. మీ పక్షంగా లేచిన గొల్యాతు లాంటి సమస్య ఎంత గొప్పగా కనబడ్డా మీరు చెప్పాలి, యుద్ధము యెహోవాదే. మీరు చెప్తారండి, మీకున్న పరిస్థితులతో యుద్ధం యెహోవాదే అని చెప్పాలి. అదే విధముగా మరి ఒకే రాయితో ఆ గొల్యాతును దేవుడు ఆత్మ జ్ఞానంతో ఎక్కడ కొట్టాలో చెప్పాడు కాబట్టి శత్రువు హతమయ్యాడు. ఊరికే మనము దినమంతా పోరాడిన శత్రువు మరి ఓడిపోడు. కానీ ప్రభు చెప్పిన చోట మనము ఆ స్పాట్ లైన్ మనము గుర్తుపట్టగలిగినది ఆత్మలో ఖచ్చితంగా మనం జయం పొందాం. అలాంటి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువ, అయా ఈ ఉదయకాల సమయంలో మరి ఎంతమంది బిడ్డలైతే దావీదు గారి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టము, అభిషేకపు మలుపు మేము విని ఉన్నాము. అందులో ప్రాముఖ్యమైన మాట యుద్ధము యెహోవాదే. ఎంతమంది బిడ్డలు తమకున్న పరిస్థితులు చిన్నవో గొప్పవో అయ్యా అవి ఎలాంటి కారణాలు తెలియదు, కానీ యుద్ధము చేస్తున్నారు వారికి ఉన్న పరిస్థితులతో. నాయన తండ్రి, దావీదు
ఆయా బలము కొద్దిదే, అతని యొక్క ఎత్తు కొద్దిదే, అతని యొక్క సామర్థ్యం కొద్దిదే, కానీ అతడు ఒక మాట విశ్వాసం మాట చెప్పాడు, యుద్ధం యెహోవాదని. నిజంగా యెహోవా పేరిట వెళ్ళిన వారికి జయం వస్తుంది. ఆ గొల్లియాతును పడగొట్టే శక్తి ఇచ్చింది నీవే ప్రభువా. ఈ రోజున ఈ కాలంలో ఈ అంత్య దినములలో గొల్లియాతు లాంటి సమస్య పడగొట్టాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారైన యుద్ధశూరుడు నీ మీద మేము ఆధారపడాలి. అలాంటి కృప బిడ్డలందరికీ అనుగ్రహించండి. అనుదిన జీవితంలో అనుదిన ప్రయాణములు బిడ్డలందరికీ విజయం ఇచ్చి ఆశ్రయించి నడిపించమని యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.